అందరూ మన బైబిల్స్ తెచ్చి ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం, జెరమయా చాప్టర్ 24 6-7 వచనాలు. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టించుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడగునట్లును నేను యెహోవానని నన్నెరుగును హృదయమును వారికిచ్చేదను. 24వ అధ్యాయం 7వ వచనం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడనగునట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను. చివరిలో నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథాన్ని గురించి 2 మాటలు చెప్పిన తర్వాత సందేశంలోనికి వెళ్తాను. బైబిల్ గ్రంథంలో అతి పెద్ద గ్రంథము కీర్తనలు అని మనం అనుకుంటాం. అధ్యాయాల పరంగా కీర్తన చాలా పెద్ద గ్రంథమే. 150 కీర్తనలు ఆ యొక్క కీర్తనలలో మనం గమనిస్తాం. కానీ వచనాల ఆధారంగా చూస్తే ఇర్మియా గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో అతి పెద్ద గ్రంథం. దేవుని బిడలారా, ఈ ఇర్మియా అనేటువంటి ప్రవక్తకు దేవుడు ప్రవచన పరిచర్యనిచ్చాడు. ప్రవచన పరిచర్య అంటే జరగబోయే సంగతులను దేవుడు తెలియచెప్పడం అనేటువంటిది ప్రవచన పరిచర్య. ఈ దినాల్లో వాక్య పరిచర్యనే ప్రవచన పరిచర్యగా చెబుతూ ఉంటారు. కానీ వాక్య పరిచర్య వేరు, ప్రవచన పరిచర్య వేరు. చాలా వేరండి, రెండు చాలా వేరు. రెండు కూడా ఒకటే కానే కాదు. వాక్య పరిచర్య వేరు, ప్రవచన పరిచర్య వేరు. ప్రవచనం అనేటువంటిది మనుషుల ఇచ్ఛలో నుండి పుట్టదు, కానీ దైవాత్మ వారి పైకి దిగిరాగా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను ప్రభు తెలియజేయడం ప్రారంభిస్తాడు. ఇర్మియాకు దేవుడు అలాంటి ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. కాబట్టి జరగబోయేటువంటి సంగతులు, జరగబోయేటువంటి విషయాల గురించి ఇర్మియా కూలంకషంగా వివరించాడు. ఆయా పద్ధతుల ద్వారా, విధానాల ద్వారా దేవుడు ఇర్మియాను వాడుకున్నాడండి. ఇర్మియా గ్రంథంలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇర్మియా ఒక ప్రవక్త అయితే ఇర్మియా కాలంలో ఒక అబద్ధ ప్రవక్త కూడా ఉన్నాడు. అంటే ప్రవక్త కాకపోయినా, ప్రవచనాలు చెప్పకపోయినా ప్రవక్త అని ప్రజల్లో చలామణి అవ్వడానికి ఇష్టపడేటువంటి ఈ కాలంలో కొంతమంది ఉన్నారు చూసారా. అలాంటి వారికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇర్మియా కాలంలో కూడా ఉన్నాడు. సో దేవుని బిడలారా, ప్రవక్త అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా అతని జీవితం బాగుంటుంది. మొట్టమొదటిగా అతని జీవితం పాపపంకిలంగా, లోక సంబంధంగా ఉండదండి. ప్రవక్తను మనం నిజమైన ప్రవక్త కనుక్కోవాలంటే బైబిల్ చెప్తుంది కదా, ప్రవక్తను వారి ఫలముల ద్వారా కనుక్కోవచ్చు. వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం పరిశుద్ధంగా ఉందా, వారు ప్రభుకి ఇష్టంగా జీవిస్తూ ఉన్నారా అనేటువంటి వ్యక్తే ప్రవక్త మొదటిగా. రెండవదిగా అతని ప్రవచనాలను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ప్రభు పరిచర్యలో, లేకపోతే దేశంలో, వ్యక్తుల జీవితాల్లో ప్రభు నెరవేర్చడం మనం గమనిస్తాం. ప్రవచనము అనేటువంటిది ప్రస్తుతానికి సంబంధించిగా ఉంటుంది, భవిష్యత్తుకు సంబంధించినదిగా కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది అప్పుడు కూడా పనిచేస్తుంది, రాబోయేటువంటి దినాల్లో కూడా పనిచేస్తుంది. మరి ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము ఇంతవరకు మనం 7వ వచనం చదువుకున్నాం. ఈ 24వ అధ్యాయము 23వ అధ్యాయానికి కానీ 25వ అధ్యాయానికి కానీ సంబంధించినటువంటి అధ్యాయం. ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ చాప్టర్. 24వ అధ్యాయము ముందు వెనకకు సంబంధం లేదండి. 24వ అధ్యాయం ఎందుకంటే అక్కడ దేవుడు ఒక దర్శనాన్ని ఇర్మియా ప్రవక్తకి ఇచ్చాడు. అంజూరపు పండ్ల గురించిన దర్శనం. 2 రకాలైనటువంటి అంజూరపు పండ్లను చూపించాడు. మొదటిగా మంచి అంజూర పండ్లను చూపించాడు, రెండవదిగా చెడిపోయినటువంటి అంజూర పండ్లను చూపించి ఇశ్రాయేలు ప్రజలు ఈ 2 కేటగిరీలుగా ఉన్నారు. ఒకరేమో మంచి అంజూరపు పళ్ళుగా ఉన్నారు, మరి ఒకరేమో చెడు అంజూర పళ్ళుగా ఉన్నారు, చెడిపోయిన అంజూర పళ్ళుగా ఉన్నారు. మంచి అంజూరపు పళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు తెలుసా? వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు అంటే, మంచి అంజూరపు పళ్ళు దేవుడు దేనితో పోల్చాడంటే, ఆ జీవితాలు ఒకవేళ కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, ఇరుకులో ఉన్న, దేవుడు వారి జీవితాన్ని చూచి వారిని బయటికి తీసుకొని వచ్చి వారిని ఆశీర్వదిస్తాడు. వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక హృదయాన్ని ఇస్తాడంట. ఆ హృదయం ఏంటంటే
నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి జీవితములో దేవుడు ఒక హృదయాన్ని ఇస్తాడంట. అది ఏంటంటే దేవుని ఎరిగేటువంటి హృదయం, దేవుని తెలుసుకునేటువంటి హృదయం. దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యం వస్తుంది మనకు కదా. దేవుని ఎరిగే హృదయం అంటే ఏంటి? దేవుని తెలుసుకునే హృదయం అంటే ఏంటి? ఆల్రెడీ దేవుడు తెలుసు కదా. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నామంటే యేసుప్రభు పుట్టినాడని మనకు తెలుసు. లేదా యేసుప్రభు 33.5 సంవత్సరాలు జీవించాడని తెలుసు, అద్భుతాలు చేశాడని తెలుసు, గుడ్ ఫ్రైడే రోజు చనిపోయాడని తెలుసు, తర్వాత ఈస్టర్ పర్వదినాన తిరిగి లేచాడని తెలుసు కదా. దేవుని బిడ్డలారా, తెలిసేటువంటిది ఎక్కడంటే నీ యొక్క బుర్రలో కాదు ఉండాల్సింది, నీ హృదయంలో ఉండాలి. నన్నెరుగు హృదయమును నేను వారికి ఇచ్చేదను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మిమ్మల్ని చూశాను అనుకోండి, వెంటనే ఏమంటాను తెలుసా? మీ పేరు పలానా పేరు, మీరు పలానా స్థలం నుంచి వచ్చారు అని కొంతమంది గురించైనా నేను చెప్తా. అంటే మీకు సంబంధించి ఇన్ఫర్మేషన్ నా బ్రెయిన్లో ఫీడ్ అయిపోయింది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నన్నెరుగు తెలివితేటలు ఇస్తానని చెప్పలే, నన్నెరుగు హృదయమును ఇస్తాను అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ సందేశాన్ని 3 భాగాలు చేస్తాను. అసలు హృదయం అంటే ఏంటి, రెండవదిగా దేవుని ఎరగనటువంటి హృదయం ఏంటి, మూడవదిగా దేవుని ఎరిగే హృదయం ఏంటి. వెరీ సింపుల్. హృదయం అంటే ఏంటి? చాలా తప్పుడు అభిప్రాయాలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. కొంతమందికి అసలు తెలియదు హృదయం అంటే ఏంటో తెలియదు, హృదయం అంటే ఏంటో తెలియదు. హృదయం అంటే ఏంటి? రెండవదిగా దేవుని ఎరగనటువంటి హృదయం ఏంటి? ఫస్ట్ ఐ టచ్ ద నెగిటివ్ ఆస్పెక్ట్. ఎరగనటువంటి హృదయం ఏంటి? రెండవదిగా దేవుని ఎరిగేటువంటి హృదయం ఏంటిది? బైబిల్లో తిరిగి ఆ భాగాన్ని మనం చదువుకుందాం. 24వ అధ్యాయం 7వ వచనం. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను. ఐ విల్ గివ్ దెమ్ ఎ హార్ట్ టు నో మీ. నన్ను ఎరిగేటువంటి తెలుసుకునే హృదయాన్ని నేను వారికి ఇస్తాను. అసలు హృదయం అంటే ఏంటి? చాలామంది ఏమంటారంటే గుండెనే హృదయం అంటారు. అస్సలు కాదు. గుండె వేరు, హృదయం వేరండి. చాలామంది నీ హృదయంలో దేవుడు ఉన్నాడంటే ఏమనుకుంటారంటే నా గుండెలో యేసుప్రభు ఉన్నాడు. గుండె అనేటువంటిది ఏంటి తెలుసా? అది రక్తాన్ని పంప్ చేసేటువంటి ఒక దేవుడు పెట్టినటువంటి ఒక మిషన్ మన యొక్క శరీరంలో. అంటే శరీర అవయవాలకు, ఆయా ప్రాంతాలకు రక్తాన్ని సరఫరా చేసేటువంటిది గుండె అండి. రక్తాన్ని సరఫరా చేసేటువంటి గుండె. హార్ట్ అటాక్ అంటారు. అంటే హార్ట్లోనికి పంపు కావాల్సిన బ్లడ్ ఎప్పుడైతే పంపు కాకుండా పోతుందో అప్పుడు హార్ట్ అటాక్ అనేటువంటిది వస్తుంది. అంటే గుండె అనేటువంటిది ఏంటంటే మనం అంటాం కదా ఈ రాయలసీమ భాషలో బర్రెముకల కింద, అంటే ఈ చెస్ట్ పార్ట్లో ఉండేటువంటి రిబ్ కేజ్, ఈ యొక్క ఎముకల సముదాయము ఎడమ చేతి సైడు ఈ యొక్క ఎముకల క్రింద ఉండేటువంటిది గుండె. అది మన రక్తాన్ని సరఫరా చేసేటువంటి ఒక వ్యవస్థ. అంతేగాని గుండె హృదయం కాదు. దేవుని బిడ్డలారా, దేవునికి కూడా గుండె లేదు, హృదయం ఉంది. దేవుడు ఏమంటాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అంటాడు. దావీదు నా గుండెకు సంబంధించిన వ్యక్తి అని చెప్పాల. ఎందుకంటే దేవుడు ఆత్మకు గుండె ఉండదు. ఎందుకు? శరీరానికి గుండె కావాలి కానీ ఆత్మకు గుండె అవసరంలా. ఆత్మ చనిపోయిన వ్యక్తికి గుండె అవసరంలా. బతికినంత వరకు నీకు గుండె అవసరం, గుండెతో పని అవసరం. చనిపోయిన తర్వాత నీకు గుండె అవసరంలా. దేవునికి కూడా గుండె ఉంది. ఎలాంటి గుండె తెలుసా? దావీదును చూచి అంటాడు, దేవునికి గుండె లేదు, హృదయం ఉంది. గుండె అంటే శరీర భాగము, హృదయం అనేటువంటిది శరీర భాగం కానే కాదు. దేవునికి హృదయం ఉంది. ఏంటిది? దేవుడు అంటాడు దావీదు నా హృదయానుసారుడు. దేవునికి గుండె లేదు కానీ హృదయం ఉంది. దేవుని బిడ్డలారా, అసలు మరి హృదయం అంటే ఏంటిది? హృదయంలో ఉండేటువంటి పని ఏంటి? హృదయం ఏం చేస్తుంది? హృదయం దేవుని ఎరగాలని దేవుడు ఎందుకు అన్నాడు అంటే, హృదయం అనేటువంటిది ఏంటి తెలుసా? యేసు ప్రభువే తన నోటితో చెప్పాడు హృదయం అంటే ఏంటో. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చదువుకుందాం. అన్నిటినీ పవిత్రపరచును, మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను,
కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చాలు. 21వ వచనం అంటున్నాడు, మనుష్యుల హృదయములో నుండి ఏమొస్తుంది? రక్తం వస్తుందని దేవుడు చెప్పడంలా, మనుష్యుల హృదయంలో నుండి వచ్చేది వేరు. మనుషుని గుండెలో నుంచి రక్తం వస్తుంది కానీ మనుషుని హృదయంలోంచి రక్తం రాదు. మనుషుని హృదయంలో ఏమి జరుగుతుందంటే బైబిల్ చెప్తుంది, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావమును, అవివేకమును వచ్చును. హృదయములో నుంచి వచ్చేటువంటిది ఏంటంట, నీ హృదయంలో ఏముంటుంది తెలుసా? నీ హృదయంలో ఇదిగో దొంగతనం చేయాలి, మోసం చేయాలి, వ్యభిచారం చేయాలి, లేకపోతే ఇంకొక పాడు పని, పాప పని చెయ్యాలి అనేటువంటి తలంపులు, ఆలోచనలు కలిగేటువంటి ఒక స్థలమే హృదయం అండి. అందుకే దేవుడు అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది. చర్చికి వస్తాం, చర్చిలో మన హృదయం చాలా మంచిగా ఉన్నట్టుగా అందరికి కనపడుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఆ హృదయంలో నుండి ఏమేమి వస్తాయో, ఏమేమి పాడు తలంపులు వస్తాయో, పాపపు తలంపులు వస్తాయో, మోసపు తలంపులు వస్తాయో, అబద్ధపు తలంపులు వస్తాయో, ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ సిన్ విల్ కమ్ అవుట్. అక్కడి నుంచి పాపం అనేటువంటిది బయటకు వస్తుంది. గుండెలో నుంచి రాదు, గుండె వేరు, హృదయం వేరు. మనం అన్నిటికీ ఒకటే సింబల్, గుండెకు హృదయానికి ఒకటే సింబల్ వేసి పెడతాం కాబట్టి క్రైస్తవ సమాజంలో కన్ఫ్యూజన్. గుండెనే హృదయం అనుకుంటాం, గుండెలోనే దేవుడు ఉంటాడు అనుకుంటాం, గుండెలోనికే బాణం పోతుంది. గుండెలోకి బాణం పోతే చచ్చిపోతాడు. అది ప్రేమలో ఉండేటువంటిది ఏంటంటే గుండెలోకి బాణం పోయి చచ్చిపోతారు. ఈ యొక్క లోక సంబంధమైన ప్రేమలో పడేటువంటి వారి ఖచ్చితంగా గుండెల్లోనికి బాణాలు పోతూనే ఉంటాయి. ఎందుకు తెలుసా? వాళ్ళు సాతానుకు చోటు ఇస్తే బాణం కాకుండా ఇంకేం పంపిస్తాడు సాతాను? దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీ హృదయము నన్ను ఎరిగే హృదయముగా ఉండాలి. మీ హృదయంలో పాపపు తలంపులు కానీ, నరహత్య, వ్యభిచారం, దొంగతనం, వేశ్యాగమనములు ఇవి కాదు రావాల్సింది. అందుకే దేవుడు అంటాడు, నరుని యొక్క రూపాన్ని, పై రూపాన్ని మనుషులు చూస్తారు, నేనేం చూస్తా? హృదయాన్ని చూస్తా. మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడు దేవుడు. అంటే గుండె ఎవరికి కనపడదు, కానీ ఎక్స్రే తీస్తే గుండె కనపడుతుంది, లేదా ఈసీజీ తీస్తే దాని పనితనం కనపడుతుంది, సిటీ స్కాన్ తీస్తే కనపడుతుంది, కానీ హృదయం ఎవరికి కనపడదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎలాంటి హృదయంగా మన హృదయం ఉండాలి అంటే, హృదయాన్ని గురించి దేవుడు అంటాడు, అన్నిటికంటే మోసకరమైనది. చర్చిలో దేవుని బిడ్డగా కనపడుతుంది, బయటికి పోతానే వేరొక రూపాన్ని దాలుస్తుంది, వేరొక విధానంలో పనిచేస్తుంది, వేరొక రకంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ హృదయంలో దేవుడు ఉన్నట్లయితే వ్యభిచారం కానీ, మోసం కానీ, దొంగతనం కానీ, నరహత్య కానీ, కామ వికారములు కానీ, ఇక బైబిల్లో వ్రాయబడింది దేవదూషణ కానీ, అహంభావం కానీ, గర్వము కానీ, లేకపోతే మూర్ఖత్వం కానీ నీ జీవితంలో ఉండదు. దేవుడు లేనటువంటి హృదయంలో ఇవన్నీ ఉంటాయండి. ఒక్కసారి పరీక్షించుకుందాం. ఇంతకుముందు ఈ వాక్య పరిచర్యకు ముందు వరకు నీ హృదయంలో ఏమునిందో నీకు తెలుసు. నీ హృదయంలో ఏమునింది? సెల్ ఫోన్లో ఏం చూస్తుంటున్నావు? ఏం చూడాలని అనిపిస్తుంది? ఎక్కడికి వెళ్ళాలని అనిపిస్తుంది? ఏం తిరగాలని అనిపిస్తుంది? నీ హృదయంలో ఏముంటుందో దాట్ ఈస్ నోన్ ఓన్లీ టు యూ అండ్ టు గాడ్. నీకు నీ దేవునికి మాత్రమే తెలుస్తుంది, ఇంకెవ్వరికి తెలియదు. కానీ గుండెను గురించి అందరికీ తెలుసు. నీ దగ్గర నువ్వు వెళ్ళేటువంటి డాక్టర్కి తెలుసు, ఈసీజీ ఆపరేట్ చేసే వ్యక్తికి తెలుసు, నీ గుండెను గురించి, నీ గుండెలో ఉండేటువంటి బ్లాక్స్ను గురించి, నీ గుండెలో ఉండేటువంటి, అంటే మళ్ళీ అట్లా అనుకున్నారు పోయి మీ గుండెలో బ్లాక్స్ ఉన్నాయంటే ఏదో చెప్పేశాడని. అంటే గుండెలో ఉండేటువంటి బ్లాక్స్ తెలుస్తాయి మనిషికి సంబంధించినవి, కానీ హృదయంలో ఉండేవి నీకు నీ దేవునికే తెలుస్తాయి. చాలామంది కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, తెలుసు వాళ్ళని గురించి, దేవుడు కొన్ని సందర్భాల్లో తెలుపుతాడు, లేదా మనుషుల ద్వారా, కానీ వచ్చినప్పుడు ఏ రకంగా ఈ పదం వాడితేనే మనకు అర్థమవుతుంది కాబట్టి వాడుతున్నాను నేను. బిల్డప్ ఉంటుంది తెలుసా? అబ్బో ఎంత భక్తి పరులో. వాళ్ళ హృదయము దేవుని దగ్గరకు రాకముందు వేరొక హృదయముగా ఉంటుంది, కానీ దేవుని దగ్గరకు వస్తేనే మార్చుకుంటాం వెంటనే. ఆ హృదయంలో నుంచి పాటలు రావాలి, ఆ హృదయంలో నుంచి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఈ తలంపులు కలిగి ఉంటాం. దేవుడు అంటున్నాడు, నీ హృదయము ఏ కేంద్రంగా ఉంది ఒక్కసారి ఆలోచించు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అన్ని రెఫరెన్స్ చూపించాలంటే టైం సరిపోదు. యేసు ప్రభు దగ్గరికి శాస్త్రులు పరిచయలు వచ్చినప్పుడు యేసు ప్రభు వారి గురించి ఏమని బైబిల్లో వ్రాయబడింది తెలుసా? వారి హృదయ యొక్క తలంపులను ఎరిగి యేసు ప్రభు వారితో మాట్లాడాడు.
హృదయములో ఉండేటువంటి తలంపులను తెలుసుకునే దేవుడు ఒకరు ఉన్నారు. హృదయం అనేటువంటిది ఏంటి తెలుసా? హార్ట్ ఈజ్ ఎ డిఫరెంట్. హార్ట్ ఈజ్ ఎ డిఫరెంట్. నీ యొక్క గుండె వేరు, హృదయం వేరు. గుండె శరీరానికి సంబంధించింది, ఆత్మ నీ యొక్క ఆత్మకు సంబంధించి ఈ యొక్క హృదయం అనేటువంటిది నీ యొక్క ఆత్మకు సంబంధించింది. గుండె అనేటువంటిది నీ శరీరానికి సంబంధించింది. హృదయం అనేటువంటిది నీ ఆత్మకు సంబంధించింది. గుండెలో నుంచి చెడు రాదు, రక్తం వస్తుంది. గుండె పీల్చి పిప్పి చేసావు అంటాం, చూసావరా? అది 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 వాడాల్సిన పదం హృదయానికి సంబంధించింది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, హౌ ఈస్ యువర్ హార్ట్? నీ హృదయం ఏ రకంగా ఉంది? నీ గుండె పని చేస్తుంది కాబట్టి ఇక్కడ కూర్చోను, నీ గుండె పని చేస్తుంది కాబట్టి నీ శరీరంలో రక్త ప్రసరణ జరుగుతుంది. బట్ వాట్ అబౌట్ యువర్ హార్ట్? దట్ ఈస్ రెలవెంట్ టు ద స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితానికి సంబంధించిన హృదయం ఏ రకంగా ఉంది? హృదయం ఏ రకంగా ఉంది? దేవుని బిడ్డలారా, హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది. హృదయానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? గుండె ఒకే రకంగా ఉంటుందండి. అది లబ్ డబ్ అని కొట్టుకుంటూనే ఉంటుంది, దాంట్లో మోసం లేదు, అది యథార్థంగా ఉంటుంది. కానీ హృదయంలోనే మోసం ఉంటుంది. ఏంటి తెలుసా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలాగా, బయటకు వచ్చినప్పుడు బయట వ్యక్తిలాగా. దేవుని మందిరంకి వచ్చినప్పుడు మందిరంలో ఉండే వారితో ఒక రకంగా, నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ భాష కానీ, నీ మాటలు కానీ, నీ అలవాట్లు కానీ మారిపోతూ ఉంటాయి. గుర్తుంచుకో, నీ గుండె బాగుంది కానీ నీ హృదయం బాగలేదు. నీ హృదయం బాగలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అన్నిటికంటే మోసకరమైనటువంటిది, మోసకరమైనటువంటిది. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది తెలుసా? దేవునికి ఒక్కనికే ఒక స్వభావం ఉందండి. సర్వోన్నతుడైన దేవునికి, బైబిల్లో ఉండే దేవునికి మాత్రమే ఒక శక్తి, ఒక సామర్థ్యం ఉంది. ఏంటి తెలుసా? ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. ఎజెకియల్ 36:26. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. ఇక్కడ ట్రాన్స్లేషన్లో ప్రాబ్లం అదే. ట్రాన్స్లేషన్లో ఏం చేశారంటే హృదయము గుండెను కలిపి వాడేశారు. కానీ దేవుని యొక్క వాక్యంలో గుండె వేరు, హృదయం వేరండి. హృదయమును దేవుడు అంటాడు, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, రాతి హృదయమును తీసి మాంసపు హృదయమును మీకు ఇచ్చేదని అని ఉండాలి. కానీ కింద మళ్ళీ ఎందుకో గుండె అనే ట్రాన్స్లేషన్ వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, నూతన హృదయమును మీకు ఇస్తాను. మీ హృదయంలో చెడు తలంపులు, పాపపు తలంపులు, పాపానికి సంబంధించిన నీ హృదయంలోంచి కట్టలు కట్టలుగా లేకపోతే ఇక విస్తారంగా వస్తున్నాయా, ఆ హృదయంలో ఒకవేళ దొంగతనం చేయాలనేటువంటి ప్రేరేపణ, లేకపోతే వ్యభిచారపు తలంపులు, వ్యభిచారానికి సంబంధించిన ఆలోచనలు, లేకపోతే ఒక సహోదరుని చూసినప్పుడు దేవుని సంబంధమైన తలంపులు కాకుండా చెడు తలంపులు నీలో కలుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఆ హృదయం చాలా డేంజరస్, అది నరకానికి తీసుకొని పోతుంది. ఆ హృదయం నరకానికి తీసుకొని పోతుంది. నీ గుండె బాగానే ఉండొచ్చు, నీ గుండె వెరీ గుడ్ ఇన్ వర్కింగ్ కండిషన్, పరిగెత్తి ఎక్సర్సైజ్ చేసి నీ గుండెను మంచిగా చేసుకోవచ్చు. కానీ శరీర ప్రయత్నం ద్వారా నీ హృదయాన్ని మార్చుకోలేవు. నీ హృదయాన్ని మార్చగలిగింది ఒక్కరే ఒకరు. ఎహెజ్కేలు 36వ అధ్యాయం 26వ వచనంలో, నూతనమైన హృదయమును మీకు ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీలో చెడిపోయిన హృదయం ఉందా? నీలో చెడిపోయినటువంటి జీవితం కలిగి ఉన్నావా? నీ హృదయం అనేటువంటిది లోక సంబంధమైన, పాప సంబంధమైన వాటితో నిండినటువంటి హృదయముగా ఉందా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? నూతన హృదయమును మీకు ఇచ్చేదను. అంటే నీలో నుంచి పాత హృదయాన్ని తీసేస్తాను, నూతనమైన హృదయాన్ని ఇస్తాను. ఆ నూతనమైన హృదయం ఏం చేస్తుందంటే నీ జీవితంలో దేవునికి దగ్గర అవుతుంది. మరి హృదయం అంటే ఏంటి తెలుసా? సింపుల్గా చెప్తాను. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క భావోద్వేగాలు, నీ కోరికలు ఉండేటువంటిది. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క భావోద్వేగాలు, ఎమోషన్స్ అండ్ నీ కోరికలు కలిగేటువంటిది, అదే నీ హృదయం. గుండె వేరు, హృదయం వేరండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నూతనమైన హృదయాన్ని నేను మీకు
ఇస్తాను. నూతనమైన హృదయాన్ని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఈ హృదయాన్ని దేవుడు మారుస్తాడు. నీలో ఉండేటువంటి తలంపులు, నీలో ఉండేటువంటి ఆలోచనలు, నీలో ఉండేటువంటి కోరికలు, నీలో ఉండేటువంటి ఆ యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్ను దేవుడు కంట్రోల్ చేయగలడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, సాతాను గుండె పైన కంటే హృదయం పైన ఎక్కువగా పనిచేస్తాడు. జాగ్రత్తగా వినండి. గుండె పైన ఏదో వ్యాధి వచ్చినప్పుడు పని చేయవచ్చు, లేకపోతే నువ్వు ఓవర్గా తిని గుండెను చెడగొట్టుకోవచ్చు. కానీ హృదయం పైన ఎప్పుడు సాతాను కన్నేసి ఉంచుంటాడండి. ఎప్పటికీ మంచిగా ఆదామవ్వలు ఏదైనా తోటలో దేవునితో మాట్లాడుతూ పండ్లు తింటూ వాళ్ళు మంచిగా జీవిస్తూ ఉంటే వచ్చి వారి యొక్క తలంపులను ప్రభావితం. ఇది నిజమా అంటే వారి గుండె బాగానే ఉంది, వారి హృదయం పైన పనిచేయడం ప్రారంభించాడు. లోకంలో ఉండేటువంటి ప్రయత్నం అంతా ఏంటి తెలుసా? సాతాను నీ ఫ్రెండ్స్ ద్వారా, నీ బంధువుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా నీలోనే సాతాను పుట్టించేటువంటిది ఏంటి తెలుసా? భయంకరమైన పాప సంబంధమైనటువంటి తలంపులు నీలో పుట్టిస్తూ ఉంటాడు. ఎందుకు చర్చికి రావాలి? నీ హృదయం సాతాను లోకంలో చెడగొడుతూ ఉండగా, సోమవారం నుంచి శనివారం వరకు సాతాను నీ హృదయాన్ని చెడగొడుతూ ఉండగా, ఆ చెడగొట్టబడిన హృదయాన్ని నూతన హృదయంగా మార్చేది దేవుని సన్నిధి. దట్ ఈస్ ద రీజన్ వై we come to the church. We have to come to the church. దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు నిన్ను మార్చలేదు, నీ తలంపులను మార్చలేదు. నీలో పుట్టేటువంటి పాప కోరికలు, ఆ పాప సంబంధమైన ప్రేరేపణ, ఆ పాప సంబంధమైనటువంటి వాటి నుంచి ఎవరు కూడా విడిపించలేరు. ఒకవేళ నువ్వు వెళ్ళి చెప్పావనుకో, నా ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్తే, వాళ్ళు ఇచ్చేటువంటి ట్యాబ్లెట్లు శరీరం పైన పనిచేస్తాయి కానీ హృదయం పైన పనిచేయవు. బికాస్ దే డోంట్ నో వేర్ ద హార్ట్ ఈస్. హృదయం ఎక్కడుందో, గుండె ఎక్కడుందో తెలుసు, హృదయాన్ని ప్రభావితం చేయలేవు. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు, నూతనమైన హృదయాన్ని మీకు ఇస్తాను. హల్లెలూయా. నీ జీవితంలో సాతాను నీలో వివిధ రకాలైనటువంటి తలంపులు, భావోద్వేగాలను పుట్టిస్తూ ఉంటే దాన్ని మార్చగలిగినటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో ఆదివారపు ఆరాధన, అప్పుడు సాయంకాలపు ఆరాధనే ఉండేది. సాయంకాలపు ఆరాధనకు ఒక యవనస్తుడు వచ్చాడు. అందరికంటే ముందే కూర్చున్నాడు. కానీ అందరూ ప్రార్థన చేసుకుంటే ఆ వ్యక్తి మాత్రం దూరంగా వెనక్కి వెళ్ళి నిలబడుకున్నాడు. నేను అనుకున్నాను కొత్త వ్యక్తి కదా, సో చివరిలో ఉంటే పలకరిద్దాంలే అనుకున్నాను. లాస్ట్కు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు చెప్పండి బాబు, ఏంటి దేని విషయం ప్రార్థన చేయాలి? అటు ఇటు చూశాడండి, ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, అన్నా నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, మా తల్లిదండ్రులు క్రైస్తవులే, నేను ఎంటెక్ చేశాను ఒక ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలో, బట్ నా పర్సనల్ లైఫ్లో నేను ఓడిపోయిన వ్యక్తిని. ఎందుకు ఓడిపోయావు? ఎక్కడ ఓడిపోయావు? ఫెయిల్ అయిపోయావా ఎంటెక్లో? లేదన్నా, ఎంటెక్లో మంచి మార్కులతో పాస్ అయిపోయాను. మరి ఎక్కడ ఫెయిల్ అయిపోయావు? నా సెల్ ఫోన్లో నేను చూడకూడని చూస్తూ నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఐఎమ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టడీస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదవాలనుకుంటాను, అవే ఏవేవో పనికి మాలవన్నీ నాకు జ్ఞాపకం వస్తాయి. ఒంటరిగా రూమ్లో చూస్తూ ఉంటాను. నా యొక్క బ్రెయిన్ ఇప్పుడు పనిచేయడం లేదన్నా. నా తలంపులు ఎప్పుడు కూడా ఎవరిని చూసినా అదే తలంపులు కలిగి ఉంటుంది. నా శరీరం చాలా వీక్ అయిపోతుంది. ఐ వాజ్ అడిక్టెడ్ టు సో మెనీ హ్యాబిట్స్. వివిధ రకాలైనటువంటి అలవాట్లకు నేను బానిసనైపోయాను. నేను ఓడిపోతూనే ఉన్నాను. నా జీవితంలో విడుదల లేదా? దెన్ ఐ సెడ్, బ్రదర్, యు కేమ్ టు ద రైట్ ప్లేస్. అంటే ఏదో నా దగ్గరకు వచ్చావని కాదు, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు తెలుసా? ఎవరు తెలుసా? మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు గుండె ఉనింది, యేసు ప్రభుకు హృదయం ఉనింది. ఆ హృదయంలోనికి సాతాను వివిధ రకాలైనటువంటి చెడు తలంపులను, చెడు ఆలోచనలు, చెడు కోరికలు, చెడు లక్షణాలను తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. 30 సంవత్సరాలు యేసు ప్రభు పరిచర్య జరిగించలేదు, కానీ 30 సంవత్సరాలు యేసు ప్రభు ఒక పోరాటం గుండా వెళ్ళాడు. ఏంటి ఆ పోరాటం తెలుసా? ఎవరు లేనప్పుడు ఏం చూడాలి, ఏం చూడకూడదు అనేటువంటి పోరాటం నీకుంది కదా. యేసు ప్రభు దగ్గరికి సాతాను ఏం చేశాడు తెలుసా? ఒక రోజు వచ్చి ఆ యొక్క కొండపైన భూలోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఒకేసారి చూపించాడు.
సాతాను దగ్గర ఉండేటువంటి టెక్నాలజీ ఏంటి తెలుసా? మీరు చూడడానికి ఒక స్క్రీన్ కావాలి, ఒక ప్రొజెక్టర్ కావాలి, లేకపోతే ఒక నెట్వర్క్ కావాలి, ఒక శాటిలైట్ సిస్టమ్ కావాలి. సాతానుకు అవేం అవసరంలా. సాతాను దగ్గర ఉండేటువంటిది ఏంటి తెలుసా? హీ కెన్ షో యూ ఎనీథింగ్. యేసు ప్రభుకు చూపించాడు. యేసు ప్రభును పడగొట్టాలని చూశాడు తమ్ముడు. సాతాను ఓడిపోయాడు. ప్రతి సందర్భంలో సాతాను ఎదిరించాడు, వెనుకకు పొమ్మని చెప్పాడే కానీ సాతాను శోధనలకు నా దేవుడు బలి కాలేదు. అందుకే 30 సంవత్సరాల పోరాటం తర్వాత జయ జీవితాన్ని చూచిన తర్వాత తండ్రి అయిన దేవుడు యేసు ప్రభును చూచి చెప్పినటువంటి మాట, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకంటే ఈ హృదయంలో సాతాను ఏవేవో పుట్టించాలని చూశాడు, వాటన్నిటిపైన జయాన్ని సాధించాడు. అదే దేవుడు నీ హృదయాన్ని మారుస్తాడు. అదే దేవుడు నీ హృదయాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. భయపడకు. ప్రార్థన చేశాను, చెప్పాను, ఖచ్చితంగా నువ్వు వాక్య పరిచరకు రావాలి. దేవుని బిడ్డగా దేవుని సన్నిధానంలోనికి నువ్వు రావాలి. నువ్వు వస్తే నీ హృదయాన్ని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ భావోద్వేగాలను, నీకు వచ్చేటువంటి ప్రతి శోధన నుంచి విడిపించేటువంటి దేవుడు ఉన్నాడు. నువ్వు రావాలి దేవుని సన్నిధానంలోనికి. అన్నా మరి అది ఎట్లా పోతుంది? దేవుడు అంటున్నాడు, నూతనమైన హృదయాన్ని నీకు ఇస్తాను. సాతాను నీకు పెట్టిన దాన్ని రిపేర్ చేయను నేను. నూతనమైనటువంటి దాన్ని ఇచ్చేస్తాను నేను. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 2 వారాలు పరిచర్యకు వచ్చాడండి. రెగ్యులర్గా వచ్చాడు. ఆ 3వ వారమో 4వ వారమో నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట, ఎంత గొప్ప దేవుడు నా దేవుడు. ఈ దేవునికి దూరం అయిపోయి ఎంత పాపం చేశాను నేను. ఏ పాపముతో నేనైతే పెనుగులాడానో, ఏ పాపముతో నేను పోరాడానో, రాత్రింబగలు సతాయించబడ్డానో, రాత్రింబగలు ప్రేరేపించబడి నాకు తెలుసు నేను చేసే తప్పని, అయినా దాంట్లోంచి నేను బయటికి రాలేకపోయాను. కానీ దేవుడు నాకు విడుదల దయచేశాడన్న. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు. ఆ గొప్ప వాక్యమును బట్టి వందనాలు. గొప్పదైన మీ సన్నిధిని బట్టి వందనాలు. మీ యొక్క మార్పు లేని మీ స్వభావాన్ని బట్టి వందనాలు. ఆదివారం వెంబడి ఆదివారం మాతో మాట్లాడుతూ వస్తున్నటువంటి దేవానికి వందనాలు. దేవానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. ఇప్పుడు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉండగా నీకు వందనాలు ప్రభా. నీ శిలువ రక్తముతో నన్ను కడగండి అని ఎవరైతే అడుగుతున్నారో వారి ప్రార్థనతో నేను ఏకీభవిస్తుంటున్నాను. దేవా నీ శిలువ రక్తముతో నన్ను కడుగు ప్రభా. నీ శిలువ రక్తముతో నన్ను కడుగు ప్రభా. నీ శిలువ రక్తముతో నన్ను కడుగు ప్రభా. నీ శిలువ రక్తముతో నన్ను కడుగు ప్రభా అని ఎంతమంది అడుగుతున్నారో నాయనా, మీ యొక్క రక్తం అలాంటి వారిని కడుగునుగాక. తెలియక ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు తండ్రి ప్రభ, కాలాలను, సమయాలను చూస్తూ వివాహాలు తండ్రి ఏవేవో కార్యాలు చేయడానికి తీర్మానించుకొని ఒకవేళ తప్పు చేసి ఇక్కడికి వచ్చి ఉంటే నాయనా, నీ రక్తం అలాంటి ప్రతి ఒక్కరిని కడుగునుగాక. ఎక్కడ ఏ విషయంలో నీ హృదయాన్ని గాయపరిచి ఉన్నా, లెట్ యువర్ బ్లడ్ వాష్ ఎవ్రీ అన్కన్ఫెస్డ్ సిన్ లార్డ్. ఒప్పుకొని ప్రతి పాపము ఎవరైతే ఇప్పుడు ఒప్పుకుంటున్నారో మీ శిలువ రక్తము ద్వారా కడగండి ప్రభా. పేతురులాగా ఎన్నిసార్లు దేవుని యొక్క శక్తిని నాకు తెలియదు అనేటువంటి మాట చెప్పి బొంకి నీ హృదయాన్ని గాయపరిచాము నాయనా. దేవా మీ కార్యాలు జరిగించండి. అంధకార శక్తులను, అపవిత్రాత్మ క్రియలను యేసు నామమందు ఇప్పుడు బంధిస్తుంటున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మీరు జరిగిస్తున్న కార్యములన్నిటిని బట్టి వందనాలు, 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 స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు మహిమ కలిగినటువంటి నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని
మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.